మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ రవీంద్రఖని రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు బీజేపీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధన్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, డివి దీక్షితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు రైల్వే స్టేషన్లోని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం దుర్గం అశోక్ మాట్లాడుతూ భారత జనతా పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 11 సంవత్సరాల బీజేపీ పాలనలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గడ్డం సంపత్, కళాధర్ రెడ్డి, సంతోష్, రామ్ నాయక్, ఎల్లేష్, శెట్టి రమేష్, లక్ష్మణ్, కేదారి, మేకల మల్లేష్, మహిళా నాయకురాళ్లు తోట పద్మ, జంగం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ అభియాన్ స్వచ్ఛ భారత్ రైల్వే స్టేషన్లో చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా దుర్గం అశోక్ అన్న గారు మరియు పెద్దపల్లి పురుషోత్తం గారు రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ చేస్తూ మళ్ళా పల్లె దవాఖానా అని చెప్పేసి అక్కడ ఉంది. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అక్కడ వరకు మేము చేస్తామని చెప్పేసి భారత్ మాతాకి జై. రాష్ట్రంలోని చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొన్న 6వ తారీఖున ప్రారంభమైనాయి ఈ వారోత్సవాలు. ఈ వారోత్సవాల్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్లో పరిశుభ్రత అనే అంశంపైన తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలో అంతా చెత్తను చెదారాన్ని అంతా మా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ తొలగించడమైనది. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని కూడా మనమే కొద్దిగా క్లీన్గా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా ప్రబలకుండా కూడా మనకు జరుగుతుంది. మరి ఇదే విధంగా మా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది. చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందేలా మన భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. ఈ 11 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో రకాల విజయాలను సాధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో విలీనం చేసుకునే పరిస్థితి కల్పించింది. అదేవిధంగా త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మరి రక్షణ కావిస్తూ కూడా ఉండడానికి వారికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఇలా రకరకాలుగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి పనిచేస్తుంది. ఇది దేశ సేవకే పనిచేస్తుంది, కానీ ఇది కుటుంబ వ్యవస్థ కోసం పనిచేయదు. నా కుటుంబంలో నా కొడుకు తర్వాత నా మనవడు తర్వాత వీళ్ళు అని అనకుండా వేరే పార్టీలు అంటుంటాయి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం. మరి ఈ కుటుంబ సిద్ధాంతాలు కాకుండా సామాజిక న్యాయం పాటిస్తూ సామాజిక న్యాయం అన్ని వర్గాల వారికి భారతదేశ రాష్ట్రపతిని ఎస్టీని వేసింది, ఎస్సీని వేసింది, ఒక ముస్లిం మైనార్టీని వేసింది. అన్ని సామాజిక వర్గాల గురించి ఆలోచిస్తూ మరి అదేవిధంగా మన భారతదేశంలో ఎన్నో వేల కిలోమీటర్ల ఈ 11 సంవత్సరాల కాలంలో కొన్ని వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించింది, కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించింది, కొత్త విమానాశ్రయాలను మరి ఏర్పాటు చేస్తుంది. మన జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఎయిర్పోర్ట్ కూడా మరి కేంద్రం ఓకే అని చెప్పింది మొన్నటికి మొన్న. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా దేశం కోసం పనిచేస్తుంది, కానీ వ్యక్తిగత
ఇంకా ఏ పని చేయదు. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మాకేదో పదవి వస్తుంది, మాకేదో పైసలు వస్తాయని కూడా పనిచేయకుండా ఓన్లీ దేశ సేవకే, దేశ అభివృద్ధి కోసమే ఎలాంటి పదవి రాకున్నా కానీ దానికి ముందుంటుందని మేము గర్వంగా చెప్పుకుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 14-16 నెలల్లోనే అధికారంలోకి వచ్చే ముందు